హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈరోజు మేమైతే గోదావరి నిత్యహారతులు చూడడానికి వచ్చాము. ఎవ్రీడే ఉంటుందన్నమాట నిత్యహారతులు. ఎవ్రీడే ఈవినింగ్ 6:30 to 7 వరకు కన్ఫామ్గా గోదావరి నిత్యహారతులు ఉంటాయన్నమాట. ఈ క్లైమేట్లో పీస్ఫుల్గా గోదావరి హారతులు వింటూ అలా అక్కడ పడవ ప్రయాణం చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్నట్టు మీకు తెలుసా, ఈ గోదావరి బ్రిడ్జ్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ 4 వేస్ ద్వారా మనం ట్రావెలింగ్ చేయొచ్చు. బోట్ వే అంటే సీ వే, రైల్వే, రోడ్ వే అండ్ ఎయిర్ వే. ఇక్కడ నేనేం చేశానంటే, గోదావరి హారతులకి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బోటింగ్ అనేది చేస్తున్నారు అందరూ. సో నాకు కూడా బోటింగ్ చేయాలనిపించింది సరదాగా. అంటే కొంచెం వెదర్ అనేది బాగుంది కదా. సో ఇక్కడ పర్ హెడ్కి జస్ట్ 10 minutes అంటే 100 rupees. సో వాట్ ఎవర్, నాకైతే బోటింగ్ చేయాలనిపించింది నాకు. సో మా ఆయన్ని పాపని ఇద్దరిని దగ్గర ఉంచేసి నేను మాత్రం కొంతమంది ఎవరో గ్యాంగ్ ఉంటే వాళ్ళతో ఎక్కేసాను. మొత్తం చాలా బాగుంది అండి. ఆ జర్నీ మాత్రం నాకు చాలా నచ్చింది. కొంచెం భయం వేసినా నాకైతే కొంచెం క్రేజీగా అనిపించింది బోటింగ్ చేస్తున్నప్పుడు. దగ్గరగా వాటర్ని, ఆ లైట్స్ని, అంటే ఆ లైట్స్ అనేవి వాటర్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం భయం వేస్తుంది, ఒకవేళ బోట్ ఏమైనా అవుతుందేమో అని. సర్లే ఏం కాదు, చాలామంది అక్కడ బోటింగ్ చేస్తున్నారు. సో ఇంకెందుకు, ఎలాగో వచ్చాం కదా, ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా అని చెప్పి ఆ 10 minutes అయినా హ్యాపీగా అలాగా ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే. గోదావరి గోదారిలో నీలంబరి మా సీమకి చీనంబరి వెదను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. నా 10 minutes పడవ ప్రయాణం ముగించాను అనమాట. ఒక పక్క భయం వేస్తుంది, ప్రాణి ఎంత ఇబ్బంది పడుతుందో నేను ఇక్కడికి వచ్చాను కదా అని. కానీ ఆ 10 minutes నేను చాలా బాగా అనిపించింది. నాకంటే ఒక స్పేస్లా అనిపించింది. వీరిద్దరు నా కోసం వెయిట్ చేస్తున్నారు వచ్చినంత వరకు. ప్రాణి నెక్స్ట్ హారతులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ నిర్మలమైన గోదావరి నది దగ్గర రోజు నిత్యహారతులు అనేవి జరుగుతూనే ఉంటాయండి. నైట్ 6:30 నుండి 7 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ పూజారులు కూడా వెల్ ఆర్గనైజ్డ్గా నిత్యహారతులు ఇస్తారనమాట గోదావరి మాతకి. మీరు కూడా చూడండి గోదావరి హారతులు. అక్కడికి వెళ్ళి చూసేలాగా నేను మొత్తం వీడియో అంతా తీశాను. మీరు కూడా చూస్తున్నట్టే అనిపిస్తుంది. మీకు కూడా మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఆ పవిత్రమైన గోదావరి నదికి కుంభహారతి, నాగహారతి
చక్రహారతి, పంచహారతులు, అలా వివిధ రకాలైన హారతులు ఇస్తారనమాట. ఆ హారతి వల్ల మనకి మనశ్శాంతి, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయని ఇక్కడ చెప్తున్నారనమాట పూజారులు. మా ప్రాణి అయితే సీరియస్గా చూస్తుంది హారతులు ఎలా వస్తున్నారా అని. సో ఈ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. గోదావరి హారతులు చూడడానికి చాలామంది వస్తారనమాట. శ్రీ గోదావరియే నమః రుద్రహారతి దర్శయామి అని చెప్తున్నారనమాట. ఈ రుద్రహారతి మనం దర్శించుకోవడం వల్ల మనకి విద్యా ప్రాప్తి, మనశ్శాంతి, ఈర్ష్యాభావాలు లేకుండా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటాము అని చెప్తున్నారనమాట. ఇక్కడ వెంటనే అలాగా రకరకాల హారతులు ఇస్తారనమాట గోదావరి మాతకి. అవన్నీ మనం దర్శించుకుంటే మనకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది నిజంగానే. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు
శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. లాస్ట్కి ఈ గోదావరి హారతులన్నీ కంప్లీట్ అవ్వగానే పూజారులు పిలుస్తారండి గోదావరి నీళ్ళు చల్లి బ్లెస్ చేయడానికి. ఇంకా ప్రసాదం అయితే తీసేసుకున్నామండి. ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ మేము దర్శించుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మీరు చాలామంది చూడకపోయి ఉండొచ్చు గోదావరి నిత్యహారతులు. సో ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా దర్శించుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్తో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.